యేసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి కృపగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాలపు వాక్య భాగం కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబం చాణక్యపురి కాలనీ వాస్తవ్యులు ఒక విశ్వాసి గారి కుటుంబం సహకారాన్ని ఇస్తున్నారు. దేవుడు ఈ కుటుంబాన్ని దీవించాలని ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనములు, స్తోత్రములు. ఈ రాత్రి మీ పాదాల చెంత ప్రార్థిస్తున్నాము. ఎపిసోడ్ సహకారం ఇచ్చిన చాణక్యపురి కాలనీ వాస్తవ్యులైన సహోదరి సహోదరుడు బిడ్డను మీరు దీవించమని ప్రార్థిస్తున్నాము. నేటి వాక్య ధ్యానం మాకు దీవెనకరంగా ప్రసాదించండి. మీరు హృదయమును చూచి ఫలమిచ్చేటువంటి దేవుడై ఉన్నారు. మీ ఫలము వారికి అనుగ్రహించమని వేడుకుంటున్నాను. ప్రజలు రక్షించబడాలి, అట్టి ధన్యత ఈ కార్యక్రమానికి దయచేయండి. యేసు నామమున వేడుతున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువు నందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాలపు వాక్య ధ్యానం నిమిత్తం కీర్తనల గ్రంథము 68వ సంకీర్తన 10వ వచనము నుండి వాక్యాన్ని గమనిద్దాం. దావీదు భక్తుని యొక్క కీర్తన ప్రవచనాత్మకమైనటువంటి అంశములతో కూడిన కీర్తన. నీ సమూహము దానిలో నివసించును దేవా, నీ అనుగ్రహము చేత దీనులకు సదుపాయము కలుగజేసితివి. చూడండి, ఇక్కడ స్వాస్థ్యము గురించి మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలీయుల స్వాస్థ్యము. దేవుడు ఇశ్రాయేలునకు ఇచ్చిన స్వాస్థ్యము కనాను భూభాగము. కనాను భూభాగము నందు ఈ సమూహం నివసిస్తుంది. దేవుడు ఆ అనుగ్రహం చేత దీనులైన ఇశ్రాయేలీలకు సదుపాయం కలుగజేశాడు. ఆత్మీయంగా వర్ణించినప్పుడు స్వాస్థ్యము సంఘము, దేవుని స్వాస్థ్యము, దేవుని యొక్క స్వాస్థ్యము నిత్య రాజ్యము, నిత్య జీవము. నిత్య జీవము యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహించుట వలన విశ్వాసం ఉంచిన వారి యొక్క సమూహము ఆ నిత్య జీవము నందు నివసించనై ఉన్నారు. బైబిల్ గ్రంథం చెబుతోంది ఏం జరగబోతోంది అనే అంశాల మీద చాలా వివరణాత్మకంగా చెప్పింది. ఏం జరగబోతోంది? మనం ఈ రోజు నుంచి మాట్లాడితే జరగాల్సినటువంటి విషయాల్లో సర్వలోకానికి సువార్త వెళ్ళాలి. ఇది ప్రథమమైన అంశం. 2, ప్రభువు వారి యొక్క రహస్య రాకడ, సంఘం ఎత్తబడుట జరగాల్సింది ఉన్నది. ఇది 2వ సంఘటన. ఇదే సంఘటనలో సంఘం ఎత్తబడినప్పుడే ఈ యొక్క 7 సంవత్సరాలు శ్రమల కాలం భూమి మీద క్రీస్తు విరోధి పాలనలో ప్రారంభం కావాలి. గ్రహిస్తున్నారా? సంఘం ఎత్తబడుతుంది. ఆకాశ మధ్యమానికి ప్రభు దిగొస్తారు. భూమి మీద ఉన్న క్రీస్తు సంఘం క్షణంలో మార్పు నొంది పైకి వెళుతుంది. సమాధులలో ఉన్న విశ్వాసులు
లేపబడిన వారై వారి వారి వరుసలలో బ్రతికించబడిన వారై వారు కూడా సంఘమును కంటే ముందుగా వరుసలో వారు కూడా ప్రభు సన్నిధికి చేరిపోతారు. 7 ఏండ్లు ఆకాశ మధ్యమాన విందు కలుగుతుంది. విందు అంటే మనం అర్థం చేసుకోవటానికి విందు అన్నాడు. విందులో పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తె, బంధువులు, స్నేహితులు, ఆర్భాటం, సంతోషం ఉంటాయి. ఇది విందు యొక్క లక్షణం. కనుక అక్కడ విందు జరుగుతుంది అన్నప్పుడు ఆకాశ మధ్యమాన కుమారుడైన క్రీస్తు, వధువైనటువంటి సంఘం, పరలోకములో ఉన్నటువంటి ఆ గొప్ప దేవదూతల సమూహం ఒక ఆనందమయమైనటువంటి దృక్పథంలో వారు కలిసి ఉండబోతున్నారు. ఎందుకు ఇది జరగబోతోందంటే భూమి మీద కలగబోయే 7 ఏండ్ల శ్రమల కాలంలో నుండి సంఘము తప్పించబడాలి. ఇశ్రాయేలీయులకు చెప్పబడినటువంటి 70 వారాల యొక్క లెక్కలో చివరి వారము, దానియేలు గ్రంథంలో చివరి వారం 70వ వారం 2 భాగాలుగా విభజించబడినదై 3.5 సంవత్సరాలు భూమి మీద అంత్యక్రీస్తు పాలనలో యూదులు నలగగొట్టబడే దృశ్యం ఒకటి ఉంది. అది జరగాల్సిందై ఉంది. ఆ 7 సంవత్సరాల కాలంలో అపవాది చేత మోసపోయిన యూదులు, క్రీస్తు విరోధి చేత మోసపోయిన యూదులు తెలుసుకుంటారు అతని యొక్క క్రియ ద్వారా. ఆ సందర్భంగా వారు కొండలకు పారిపోతారు, హింస నొందుతారు, కొందరు హతసాక్షులు కూడా అయిపోతారు. ఆ సన్నివేశం భూమి మీద ఇంకా జరగాల్సింది ఉంది. 7 ఏండ్ల శ్రమల కాలం ముగిసినాక ప్రభువు డైరెక్ట్గా భూమి మీద అడుగు పెడతారు. 1000 ఏండ్ల పరిపాలన చేస్తారు ప్రభు. 1000 ఏండ్ల పాలనకు ప్రారంభానికి ముందే అపవాదిని బంధించి పాతాళమున పడవేస్తాడు. అగ్నిగుండాన కాదు సుమా, 1000 ఏండ్లు పాతాళంలో సాతానుడు బంధించబడతాడు. ఆ 1000 ఏండ్లు భూమి మీద క్రీస్తు పరిపాలన సాగుతుంది. దాని అనంతరం మరలా అపవాది విడిచిపెట్టబడతాడు. వాడు భూమి మీద తిరుగుబాటు క్రీస్తు పైన కొందరిని తోడుకొని లేపుతాడు. ప్రభు వాడికి తీర్పు తీర్చాడు కనుక వాడిని అగ్నిగుండంలో పారేస్తాడు. కడమ మృతులు బ్రతుకుతారు. 1000 ఏండ్ల పాలన తర్వాత తీర్పుని కోసం మృతులు బ్రతికి లేచొస్తారు. వాళ్ళు తిరిగి అగ్నిగుండానికి పంపించబడతారు. మిక్కుటమైన వేండ్రంతో ఈ పంచభూతాలు లయమైపోతాయి. నూతన ఆకాశం, నూతన భూమి మీదకి యేసుక్రీస్తు ప్రభువుతో పాటు రక్షించబడిన వ్యక్తులు తీసుకుని పోబడతారు. పాత భూమి, పాత ఆకాశం, పాత సూర్యుడు, చంద్రుడు, సముద్రము ఇవి ఇక ఉండవు. ఈ దృశ్యం కొనసాగుతుంది. అక్కడ జీవవృక్ష ఫలం ఉంటుంది. దాని చేత వారు ఆనందిస్తారు. ఇది జరగాల్సిన అంశం. వింటున్నారా? ఇది జరగాల్సిన అంశం. నీ సమూహము దానిలో నివసించును. భూమిపై నూతన ఆకాశం, నూతన భూమి ప్రభువు సృష్టించబోతున్నారు. దాని మీద విశ్వాసులు నివసించబోతున్నారు. ఇది వాక్యం చెబుతున్న సత్యము. దేవా, నీ అనుగ్రహం చేత దీనులకు సదుపాయము కలుగజేసితివి. భౌతిక కణానులో ఎన్ని సదుపాయాలు దేవుడిచ్చాడు, అంతకంటే ఎక్కువగా సదుపాయాలు మన కొరకు చేయబడుతున్నాయి. యోహాను సువార్త 14వ అధ్యాయంలో మీరు తండ్రి యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచండి అంటూ మీకు స్థలం సిద్ధపరచడానికి వెళ్తున్నాను అన్నాడు. నేను స్థలము సిద్ధపరిచి తిరిగి వస్తాను, మీరును నాతో కూడా ఉండేటట్లుగా మిమ్మల్ని అక్కడికి తీసుకుని వెళతాను, శాశ్వతంగా మనం అక్కడ ఉండబోతున్నామని ప్రభువు చెప్పారు. కనుక అక్కడ మనకు కావలసిన సమస్తం సిద్ధపరచబడుతూ ఉన్నాయి అనేది విశ్వాసులు గ్రహించాలి. 10వ వచనంలో ఉన్నటువంటిది అక్షరార్థంగా మాట్లాడితే ఇజ్రాయేలీయులు కనానులో జీవించినంతటి కాలంలో, నమ్మకంగా ఉన్నంత కాలం వారు అనుభవించిన ఆనందం, వారు పొందిన
సదుపాయం. దేవుడు వారి మధ్య ఉన్నాడు గనుక వారి శత్రువులు జయించలేకపోయారు. దేవుడు వారి మధ్యనున్నాడు గనుక పాపము వారి జీవితాల్లో ఉండకుండా ఖండించబడుతూ వచ్చింది. వారు స్వయంగా దేవుని విసర్జించి పాపం చేసినప్పుడు అన్య రాజులు వారి మీద దండెత్తి వచ్చి వారిని అడిచేవారు. మరలా వారు పశ్చాత్తాపపడితే ప్రభువు వారిని విడిపించి బాగు చేసేవారు. ఇది చరిత్రలో జరిగినటువంటి క్రమం. 11వ వచనం. ఏ వచనానికి ఆ వచనమే గంభీరమైనటువంటి సందేశాలతో దాగి ఉండటం గమనార్హం. 11వ వచనం. ప్రభువు మాట సెలవిస్తున్నాడు, దాన్ని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు. ప్రభువు మాట సెలవిచ్చుచున్నాడు. ఏమిటి దీని అర్థం? ప్రభువు మాట సెలవిచ్చుచు ఉన్నాడు. దేవుడు నూతనంగా సెలవిస్తున్నటువంటి మాట ఏమిటి? క్రొత్త నిబంధన. వింటున్నారా? దేవుడు సెలవిస్తున్న మాట ఏమిటి? క్రొత్త నిబంధన. క్రొత్త నిబంధన నేను చేయబోతున్నాను అనేది దేవుడు ఇర్మియా భక్తుని కాలంలోనే ఆనాడు వారికి వివరించాడు. నేను నూతన నిబంధన చేస్తాను. మొదటి నిబంధన వంటి నిబంధన కాదు. ఇది హృదయాల మీద రాయబడేటువంటి నిబంధన. రాతి పలకల మీద రాసి మోషేకిచ్చినది మొదటి నిబంధన. ఇది కొట్టివేయబడుతుంది, తొలగించబడుతుంది. క్రొత్త నిబంధన ఒకటి వస్తుంది. అది కంటికి కనపడేది కాదు, హృదయములో నివసించేది. దీనిని దేవుడే స్వయంగా చేస్తాడు. దేవుడు నరుడిగా లోకానికి వచ్చి నరునిగా మానవుల యొక్క శిక్షను తాను భరించి, దేవుడు విధించిన శిక్షను మానవుల పక్షంగా నరునిగా తానే భరించి తాను సంపూర్తి చేసి మానవులకు విమోచన ఇచ్చుట ద్వారా రక్షణ కల్పిస్తున్నాడు. యేసు రక్షకుడు. ఇది నూతనమైన మాట దేవుడు మాట్లాడుతోంది. క్రొత్త నిబంధన రక్తము క్రిందకు, ప్రోక్షణ క్రిందకు రండి అనే సందేశం. పాత నిబంధనలో ఛాయారూపకంగా చెప్పబడినటువంటి పస్కా బలి పశువు రక్తం క్రింద సంహారదూత ఏ విధంగా దాటిపోయాడో, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క రక్త ప్రోక్షణం క్రింద మరణము అగ్నిగుండము దాటిపోతుంది, తొలగిపోతుంది అని చెప్పటమే ఈ మాట యొక్క లక్ష్యం. దానిని ప్రకటించే స్త్రీలు గొప్ప సైన్యంగా ఉన్నారు. దానిని ప్రకటించు స్త్రీలు. స్త్రీలతో ఎందుకు పోల్చాడు? విశ్వాసులను ఇక్కడ స్త్రీలుగా అభివర్ణిస్తున్నాడు. చూడండి, దానిని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు. వధువు సంఘానికి ఉన్నటువంటి ఆధిక్యత ఇది. వధువు సంఘానికి ఉన్నటువంటి ఆధిక్యత ఇది. దాన్ని ప్రకటించేది సంఘం యొక్క బాధ్యతయే. మాటను ఏర్పరిచినది దేవుడు, రక్షణను ఏర్పరిచినది దేవుడు, రక్షణకు కారకుడు దేవుడు, రక్షణను స్థిరపరిచినది దేవుడు, రక్షణను అనుగ్రహించేది దేవుడే. కానీ రక్షణ సువార్తను ప్రకటించేది మాత్రం దేవదూతలు కాదు, దేవుడు కాదు. మనుషులకు ఆ బాధ్యతను దేవుడు అప్పగించాడు. దేవుని జతపనివారిగా విశ్వాసులను దేవుడు చేసుకున్నాడు, ఆహ్వానించుకున్నాడు, కలిసి పనిచేస్తున్నాడు. మేము దేవుని జతపనివారమై ఉన్నాము అన్నాడు పౌలు గారు. సోదరుడా, సోదరి, యేసు రక్షకుడు. యేసు పాప క్షమాపణ ఇచ్చే ఏకైక దేవుడు. ఈ నామమును తప్ప ఏ నామమునను మనము రక్షణ పొందలేము అని వాక్యం చెబుతోంది. యేసుక్రీస్తు నామమునందు పాపక్షమాపణ ఉచితంగా అనుగ్రహించుట దేవుని చిత్తమై ఉన్నది. కావున ఈ సువార్త ప్రకటించేది విశ్వాసులమైన మనమే. మనము సైన్యము వలె ఉండాలి. ఉన్నారు అని అన్నాడు. పాత నిబంధన గ్రంథములో ఇజ్రాయేలు సమూహం కూడాను సైన్యముగానే వర్ణించబడింది, స్త్రీలుగానే వర్ణించబడ్డారు. వ్యూహిత భీకర సమరూపిణియగు ఈమె ఎవరు అడుగుతున్నాడు? ఎవరు? సంఘము. పాత నిబంధన గ్రంథములో విశ్వాసులు. వారు ఒక సైన్యము వలె నడిచి వస్తున్నారు. సోదరుడా, సోదరి, సైన్యములకు అధిపతి యెహోవా యొక్క సైన్యము విశ్వాసులుగా వర్ణిస్తున్నాడు. కనుక మనం గమనించినప్పుడు దానిని ప్రకటించు స్త్రీలు ఏమిటి?
దేవుని మాటను ప్రకటించు సంఘము గొప్ప సైన్యముగా ఉన్నారు. ఈ సైన్యము సర్వలోకమున వ్యాపించి ఉన్నది. విశ్వాసుల యొక్క నెట్వర్క్ ఎక్కడ వరకు ఉందో తెలుసా? బూదిగంతాల వరకు ఉన్నది. క్రీస్తు యొక్క సంఘముగా చెప్పబడినది ఈ యొక్క వధువు సంఘము. క్రీస్తు యొక్క శరీరముగా వర్ణించబడినది ఈ యొక్క వధువు సంఘము. కనుక ఈ సైన్యము ప్రకటించేటువంటిదిగా కనిపిస్తోంది. రక్షించబడిన వ్యక్తుల యొక్క సైన్యము, సమూహము. ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద చర్చ్ టు టేక్ ద గాస్పుల్ టు ద అట్మోస్ట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ and reach each single soul with the gospel. దేవుని యొక్క సువార్త చేత ప్రతి ఒక్క వ్యక్తిని బూదిగంతముల వరకు వ్యాపించి అందించవలసినటువంటి బాధ్యత, మిషన్, గ్రేట్ కమిషన్ సంఘానికి దేవుడు ఇచ్చాడు. ఈ రాత్రి వాక్యం వింటున్న నీవు సైన్యములో ఒక వ్యక్తివి. తిమోతికి పౌలు భక్తుడు రాస్తున్నప్పుడు సైన్యముగా వర్ణించాడు, సైనికుడుగా విశ్వాసిని వర్ణించాడు. ఎఫెసీ పత్రికలో ఆర్మర్ ఆఫ్ ద గాడ్, దేవుని యొక్క సర్వాంగ కవచము ధరించిన ఒక సైనికుడిని జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను, ప్రియమైన దేవుని సంఘమా, మనము దేవుని యొక్క గొప్ప సైన్యముగా భూమి మీద సువార్త యోధులముగా పనిచేయవలసి ఉన్నది. మనలను సైన్యముగా ఎందుకు పోల్చాడు అనగా, వేరొక సైన్యము ఉన్నది. ఎఫెసీ పత్రికలో చెప్పాడు, వేరొక సైన్యం ఉన్నది. ఏమిటా సైన్యం? దురాత్మల సమూహమను సైన్యం. ఈ దురాత్మ సమూహం అనే సైన్యం, సంఘం అనే సైన్యానికి నిత్యము పోరాటం జరుగుతూ ఉన్నది. సువార్త ప్రకటన కొరకు మనము కృషి చేసే కొలది సువార్త ప్రకటనను ఆటంకపరుస్తూ అపవాది పని చేస్తూ ఉంటాడు. అతడు కూడా తన సైన్యాన్ని వాడతాడు, సాతానుడు కూడా తన సైన్యాన్ని వాడతాడు. దేవుడు కూడా సువార్తీకరణలో తన సైన్యమైన తన వధువు సంఘాన్ని వాడుతున్నాడు. కనుక మనము సైనికులము వలె ఉండాలి. సైనికుల వలె ఉండాలంటే రైఫిల్ చేతబట్టి, గన్ చేతబట్టి, బాంబ్స్ చేతబట్టి శత్రువులను ఊచకొతకయటమా? కాదు. నీతి మైమరువుగా, రక్షణ శిరస్త్రాణముగా, సత్యము దట్టిగా, సిద్ధ మనసు జోడుగా మనము మన యొక్క జీవితాల్లో విశ్వాసము డాలుగా, వాక్యము ఖడ్గముగా ధరించుకున్న సైనికుడిగా లోకములో పని చేయాలి. డబ్బు చేత కాదు, శక్తి చేత పని చేయాలి, విశ్వాసం చేత పని చేయాలి. అప్పుడే మనము లోకానికి సువార్తను తీసుకుని చేరగలుగుతాము. 12వ వచనం, సేనల రాజులు పారిపోయెదరు, ఇంట నిలిచినది దోపుడు సొమ్ము పంచుకొనును. సేనరాజులు పారిపోయెదరు. అవును, సువార్త సంగ్రామంలో నీవు సువార్త ప్రకటిస్తూ ముందుకు పోతుండగా అపవాది యొక్క సైన్యాలు వెనకకు పారిపోతాయి, మనుషులను విడిచి పారిపోతాయి. మనుషులు రక్షించబడతారు. దోపుడు సొమ్ము పంచుకొనును. గొర్రెల దొడ్ల మధ్యన మీరు పండుకొనగా గువ్వల రెక్కలు వెండితో కప్పబడినట్టున్నది, వాటి ఈకల రెక్కలు పచ్చని బంగారుతో కప్పబడినట్టు ఉన్నది. సర్వశక్తుడు అక్కడ రాజులను చెదరగొట్టినప్పుడు సల్మోను మీద హిమము కురిసినట్లాయను. బాషాను పర్వతము దేవపర్వతము, బాషాను పర్వతము శిఖరము గల పర్వతములారా, దేవుడు కోరుకున్న కొండను మీరేల ఓర చూపులు చూస్తున్నారు. దేవుడు కోరుకున్న కొండ, కింగ్ ఆఫ్ ఇజ్రాయేల్, ఇశ్రాయేలీయుల రాజును గురించి మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలీయులు కొరకు దేవుడు ఏర్పరచుకున్న బాషాను శిఖరము దావీదు చక్రవర్తి. అర్థమవుతుందా? బాషాను శిఖరము, కొండ, శిఖరము అనే పదాలు ఎత్తైన అనే స్థలం జ్ఞాపకం చేస్తుంది. అంటే హైయెస్ట్ వన్
ఇన్ ద నేషన్. మన దేశానికి భాషాను శిఖరం రాష్ట్రపతి, అలాగే ఇజ్రాయేల్ దేశానికి భాషాను శిఖరం రాజు. రాజైన దావీదును మిగిలిన ప్రాంతపు ప్రజలు, అంతర్గత ప్రాంత ప్రజలు వారచూపు చూస్తూ ఉన్నారు. అంటే చూపు, వంకర చూపు, తిన్నని చూపు కాదు, వంకర చూపు, విషపు చూపు, అక్రమమైన చూపు. అనగా అర్థమేమిటి? నాశనం చేయుట కొరకైన ప్రయత్నాలు. అటువంటి ప్రయత్నాలు చూస్తున్నారు కదా. యెహోవా నిత్యము అందులోనే నివసిస్తున్నాడు. యెహోవా నిత్యము అందులో నివసిస్తున్నాడు. ఒకటి, రాజును పడగొట్టాలని ప్రయత్నిస్తున్న దుష్ట శక్తులు. రెండు, ఇజ్రాయేలు రాజ్యాన్ని పాడు చేయాలని చూస్తున్న దుష్ట శత్రు సైన్యాలు. మూడు అర్థాలు మనం వెతుకుతున్నాం. మూడు, విశ్వాసులను పాడు చేయాలని చూస్తున్న దురాత్మ శక్తుల యొక్క ప్రభావం. వీటన్నింటి నుంచి కూడా దేవుడు తప్పిస్తాడు. దేవుని రథములు సహస్రములు ప్రభువు వాటిలో ఉన్నాడు. సీనాయి పరిశుద్ధమైనట్టు ఆ కొండ పరిశుద్ధమాయను. వండర్ఫుల్. 17వ వచనం గంభీరమైనటువంటి అర్థాన్ని తెలియజేస్తోంది. సీనాయి పరిశుద్ధమైంది. ఎప్పుడు? ఆ కొండ పరిశుద్ధమైనది ఎప్పుడు? నిర్గమాకాండము 19వ అధ్యాయము. దేవుడైన యెహోవా మోషేని పిలిచి చెప్పారు, మోషే, నేను ఇంకా 3 దినాలలో సీనాయి పర్వతం మీద మిమ్మల్ని కలుసుకోబోతున్నాను. నేను దిగి రాబోతూ ఉన్నాను. నీవు వెళ్ళి ప్రజలతో మాట్లాడి చెప్పుము, వారు స్నానము చేయవలను, వారు శుద్ధి చేసుకొనవలను, వారు తమ వస్త్రములను ఉతుకుకొనవలను, వారు స్త్రీ సాంగత్యమునకు దూరముగా ఉండవలను, వారు గడగడలాడుతూ భయముతో మిక్కిలి వణుకుతో ఎదురు చూస్తూ ఉండవలను. నేను వారి మధ్యకు రాబోతున్నాను. వారు పనిపాట్లు మానివేయవలను. నేను వారి దేవుడనై ఉన్నానని వారు తెలుసుకున్నట్లుగా నేను వారిని దర్శించబోతున్నాను. సీనాయి పర్వతము యొక్క అంచును ముట్టిన వాడు చచ్చును గనుక ఆ పర్వతము పరిశుద్ధపరచబడినది, ఆ పర్వతము ప్రత్యేకించబడినది. పరిశుద్ధపరచబడుట అంటే అర్థం ఏమిటి? సెట్ అపార్ట్. హోలీ అనే మాటకు అర్థం సెట్ అపార్ట్, ప్రత్యేకించబడినది. మీరు ఈస్ట్ గోదావరిలో రంపచోడవరం ప్రాంతానికి వెళితే కొన్ని బోర్డ్స్ కనిపిస్తాయి. ఇక నుంచి పై ప్రాంతము నిషిద్ధ ప్రాంతము, పులులు సంచారము చేయు ప్రాంతం, కాబట్టి పైకి వెళ్ళకూడదు మీరు అని రాసి ఉంటుంది. అర్థమవుతుందా? కనుక కొన్ని స్థలాలలో నిషిద్ధ ప్రాంతాలు ఉంటాయి, ప్రత్యేక ప్రాంతాలుగా ఉంటాయి, స్పెషల్ జోన్స్గా ఉంటాయి. మనకు నాయకులు ఉన్నారు, వాళ్ళకు జెడ్ కేటగిరీ ఉంటుంది. వారిని సమీపించడానికి ఎవరికి పడితే వారికి పర్మిషన్ ఉండదు. ఒక సెక్యూరిటీ జోన్ వారి చుట్టూతో ఉంటుంది. ఆ వార్ జోన్లోనికి ఎవరు వెళ్ళకూడదు. అలాగనే సీనాయి మీద దేవుడు దిగి వచ్చి దానిని ప్రత్యేకించాడు. ఎవడు చేరకూడదు, మోషే మాత్రం రావటానికి అనుమతించబడ్డాడు. అర్థమవుతుందా? కనుక మనం అర్థం చేసుకోవలసినది, దేవుని రథాలు సహస్రములు, సహస్రములు, 1000 into 1000. అర్థమవుతుందా? సహస్రములు, థౌజండ్స్. ఒకవేళ థౌజండ్స్ 10,000 అనుకుందాం. సహస్రములు 1000 into 1000. హూ కెన్ కౌంట్ దిస్? ఎవరండి లెక్కించేది? ఎవరండి లెక్కించగలిగేది? ఇన్ఫినిట్ నెంబర్, అసంఖ్యాకమైనటువంటి, లెక్కించలేనటువంటి రథములు కలిగి ఉన్నవాడు. అంటే ద మోస్ట్ పవర్ఫుల్ గాడ్. You cannot imagine the power of God. You cannot imagine the power of the army of God. దేవుని యొక్క శక్తిని నీవు అంచనా వేయలేవు. ఆయన ప్రత్యేకమైనటువంటి వాడు. సీనాయి పరిశుద్ధమైనట్టుగా ఆ కొండ పరిశుద్ధము అయ్యను. దేవుడు ఏర్పరచుకున్న రాజును ముట్టుటకు ఎవడికి అధికారం లేదు. దేవుడు ఏర్పరచుకున్న రాజును ముట్టుట ఎవడికి సాధ్యము కాదు. ఆ కొండ అంచు ముట్టిన వాడు చచ్చినట్లు దేవుని సేవకుని జోలుకు వెళ్ళిన వాడు చచ్చిపోతాడు. మీకు ఆశ్చర్యం అనిపిస్తుందా? అగ్నిగుండం పాలైపోతాడు.
ఈ మాట మీరు గుర్తెరగాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తూ ఉన్నాను. చూడండి, 17వ వచనం దగ్గర నేను వాక్యాన్ని నిలుపుదల చేస్తాను. ఎందుకంటే 18వ వచనము యేసుక్రీస్తు ప్రభువారు పాతాళమునకు దిగినటువంటి సందర్భాన్ని వర్ణించేది. ఇది కొంచెం ప్రాముఖ్యమైన విషయం. ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, క్రాస్ ఎక్స్ప్లెయిన్ చేసి ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందుకే 16, 17 వచనాల దగ్గర రాజుకున్న భద్రతను ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. ద సెక్యూరిటీ టు ద కింగ్ గివెన్ బై ద లార్డ్ హిమ్సెల్ఫ్. దేవుడు అనుగ్రహించిన భద్రత ఎంత గొప్పది! దేవుడు అనుగ్రహించిన భద్రత ఎంత గొప్పది! ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను. సంఘము ఎంత గొప్ప భద్రతలో ఉన్నది. మిమ్మును ముట్టినవాడు నా కనుగుడ్డు ముట్టినట్టే. మిమ్మును ముట్టినవాడు నా కనుగుడ్డు ముట్టినట్టే. దేవుని కనుగుడ్డు ముట్టడం అంటే ఇరిటేషన్ కదా. మనం మన శరీరంలో ఎక్కడ ఎవరు చేయబెట్టి తాకినా మనం బాధపడం. మన తల మీద చేయి వేస్తే ఏమనం, చెయ్యి మీద చేయి వేస్తే మనం, భుజం మీద చేయి వేస్తే మనం. కానీ కంటి గుడ్డు మీద ఎవరైనా చెయ్యి వేస్తే సహించలేం, ఓర్చుకోలేము, ఇరిటేట్ అవుతాం, కేకలేస్తాం, వీలైతే పనిష్ చేస్తాం. అలాగే దేవుడు కూడాను సంఘమును ఎవరైనా ఏమైనా చేస్తే హీ కెనాట్ టాలరేట్ దట్. దేవుడు దాన్ని భరించలేడు. స్టెఫెనును రాళ్ళు పెట్టి కొడుతున్నారు. పరలోకమున దేవుని కుడిపార్శ్వమున కూర్చున్న ఉన్న క్రీస్తు లేచి నిలుచుట నేను చూచి తిని అన్నాడు. యేసుక్రీస్తు ప్రభు లేచి నిలబడ్డాడు. అలా లేచిన క్రీస్తు స్టెఫెనును రాళ్లతో కొట్టుటకు కారణమైన పౌలును దర్శించే వరకు మరలా కూర్చున్న సందర్భం లేదు. జీసస్ క్రైడ్. యేసు ఆక్రందన చేస్తున్నాడు. సౌలా సౌలా, నన్నేలా హింసిస్తున్నా, నన్నేలా హింసిస్తున్నా, నీవెవడవు ప్రభువా? నీవు హింసిస్తున్నా యేసును. ప్రియ దేవుని బిడ్డలారా, వీఆర్ ప్రొటెక్టెడ్. 100% వీఆర్ ప్రొటెక్టెడ్. మనం ముద్రించబడ్డ, వీఆర్ సీల్డ్ ఇన్ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మని యందు మనం ముద్రించబడ్డాం. వీఆర్ ప్రొటెక్టెడ్, భద్రపరచబడ్డాం. మరణం తాకలేదు, శత్రువు తాకలేడు. ముగిస్తున్నాను. ఈ రాత్రికాలపు వాక్య భాగానికి సహకారం ఇచ్చిన కుటుంబం చాణక్యపురి కాలనీ వాస్తవ్యులు, ఒక విశ్వాసి గారి కుటుంబం సహకారం ఇచ్చారు. ఈ కుటుంబం ప్రతి మాసం యేసు పరిష్కారానికి సహాయకులు. ఈ కుటుంబాన్ని ప్రభువు దీవించును గాక. ఆమేన్. మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే యేసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. లోకములో మాకు అధికారం అక్కరలేదు, లోకములో మాకు ధనధాన్యాలు అక్కరలేదు, లోకములో మాకు భోగభాగ్యాలు అక్కరలేదు. లోకములో మీతో కలిసి ఉండటం మాకు కావాలి. ఇది మా హృదయ స్పందనగా ఉండాలి. ఈ రాత్రి అట్టి భాగ్యం మాకు దయచేయండి. ఎపిసోడ్ ఇచ్చిన సహోదరి సహోదరుడు బిడ్డను దీవించండి. మాసాంతం వరకు ఎపిసోడ్ సహకారులను పంపించండి. యేసు ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనకెల్లరకున్న తోడై ఉండును గాక. ఆమెన్.